చూసావా? నేను ఎగురుతున్నాను. అవును, ఎగురుతున్నావు. అవును, ఇదొక అద్భుతమైన ఫీలింగ్. అవును బంగారం, నువ్వు ఎక్కడికి ఎగురుకుంటూ వెళ్తున్నావు? మా అమ్మని నాన్నని చూడ్డానికే వెళ్తున్నాను. నాతో లేకపోవడం వల్ల నేను వాళ్ళని మిస్ అయ్యాను. అవును, నా కల నెరవేరబోతోంది. అసలేం జరిగింది? అబి 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 ఏ బంగారం, గుడ్ మార్నింగ్ అబి. సరే, నేను ఎగరడం గురించి నువ్వేమనుకుంటున్నావు? ఎగిరావా? నువ్వా? నువ్వు కింద పడ్డవేగా నేను చూశాను. ఏంటి నువ్వనేది? కాసేపటి క్రితం మనిద్దరం కలిసే కదా ఎగిరాం. నువ్వు కలగన్నట్టున్నావు బంగారం. ఓకే ఓకే, అది కల అయి ఉంటుంది. కానీ ఆ కలలో నేను చాలా బాగా ఎగిరాను. నేను చెప్పేది నీకు అర్థమవుతుందో లేదో తెలియట్లేదు బంగారం. మనం ఎగరడానికి రెక్కలు కావాలి. అదే కాకుండా నీకు రెక్కలున్నట్టు నాకు అనిపించట్లేదు. నువ్వు దీన్ని ఒప్పుకునే తీరాలి. ఒంటెలకు రెక్కలుండవు. నా కల్లో నేను ఎగిరినప్పుడు ఇప్పుడెందుకు నేను ఎగరలేకపోతున్నాను? హే, ఓ, ఒక్కసారి తనను చూడు. తనకు కూడా రెక్కలు లేవు, కానీ ఎగురుతున్నాడుగా. ఎందుకు ఇలా వచ్చావు? ఇలా చూడు, నేను రహస్యమైన గూఢాచారి పనులు చేస్తున్నాను. కోడ్ నేమ్తో మాత్రమే నన్ను పిలువు. నన్ను పిలవాలనుకుంటే సైగ చేసి పిలువు. ఎవరైనా కాస్త అంబులెన్స్ ని పిలుస్తారా? అంత రహస్యమైన పని నీకేముందబ్బా? అది నీకు బాగా తెలుసు కదా. దాన్ని నాకు అప్పగించేది నువ్వే కదా. నేనిచ్చానా? మీరు ఎగరాలనుకుంటున్నారా సార్? ఇప్పుడు నువ్వు ఎగరబోతున్నావు. నేను రెడీ. బంగారం, ప్లీజ్ ఇవన్నీ పెట్టుకుని నువ్వు ఎగరలేవు. కాస్త అర్థం చేసుకో. నా కల నెరవేరడానికి నాకు వీడే సహాయం చేస్తున్నాడు. నీకు దెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండడం కోసమే నేను అడ్డం పడుతున్నాను. నువ్వు చెప్పినట్టే మనం దీన్ని ప్రయత్నించి చూద్దాం. సరే సరే, మాట్లాడింది చాలు, బయలుదేరదామా? ఇలా చూడు బంగారం, నీ దగ్గర చాలా సార్లు నేను చెప్పాను, నువ్వు ఎగరాలంటే నీకు రెక్కలు కావాలని. అంతే కదా, అవి ఇప్పుడు వీడికి ఉన్నాయి. ఎగరడానికి సిద్ధంగా ఉండు, వెళ్దాం.
ఇసుక తుఫాను. మనం ఎగురుతున్నాం, ముఖ్యంగా నేను ఎగురుతున్నాను. అరే ఓ, ఓ, ఓ. జాగ్రత్త. అరే రే, బంగారం నీకేం కాలేదు కదా? లేదు, వాడు సరిగ్గా లేడు. వాడి బుర్ర పని చేయట్లేదు. ఇలా చూడు, ఒంటేలు ఎగరవు. నువ్వు అర్థం చేసుకో. పెట్టుడు రెక్కలతో మనం ఎగరలేం. పుట్టుకతో రెక్కలుంటేనే ఎగరగలం. నాలాగా. రెక్కలు కావాలో వద్దు, కానీ ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా ఎగురుతాను. శేఖర్ శేఖర్ వస్తున్నాడు. శేఖర్ 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 వస్తున్నాడు. శేఖర్ వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు. శేఖర్ వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు. శేఖర్ వెళ్ళిపోయారు. వాళ్ళని చూస్తుంటే నాకు అస్సలు నచ్చడం లేదు. చెడ్డ వాళ్ళలాగున్నారు. నాకెందుకో వాళ్ళ ఇష్టం లేదు. నాకు కూడా బంగారం. సరే వదిలే, వాళ్ళు వెళ్ళిపోయారుగా. నీకు గుర్తుంది కదా, ఏంటి? అంటే ఈ రోజు ప్రత్యేకత ఏంటో నీకు తెలీదా? Very, very happy birthday to you. Happy, happy birthday to my little princess. నానా, పుట్టినరోజు శుభాకాంక్షలు లీలా. చాలా థ్యాంక్స్ నానా. ఇది నీ పుట్టినరోజు బహుమతి బంగారం. ఇది నీకు ఇవ్వాలనే నేను ఇన్నాళ్లుగా వేచి ఉన్నాను. అవును బంగారం, మీ అమ్మ దీన్ని నీకోసమే ఉంచింది. నీ 9వ పుట్టినరోజు రోజున నీకు ఇవ్వాలని మీ అమ్మ నాతో చెప్పింది. ఎందుకంటే నువ్వు పుట్టిన సంవత్సరంలో 9వ నెలలో 9వ రోజున నువ్వు పుట్టావు. అది మాత్రమే కాకుండా ఇవాళే నీ 9వ పుట్టినరోజు. అమ్మ నిజంగానే అలా చెప్పిందా నాన్న? అవునరా నా బంగారు తల్లి, నీ కోసమే ఇది చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసిందిరా మీ అమ్మ. ఇదేమీ సాధారణమైన నెక్లెస్ కాదమ్మా. ఇందులో నీలిరంగు మాయాజాల రాయుంది. నిజంగానా? ఇది మీ అమ్మ ఆత్మే కాపాడుతుంది. దీన్ని ఎవరన్నా నీ దగ్గర నుంచి లాక్కోవాలని అనుకుంటే వాళ్ళకి అనవసరపు ఇబ్బందులొస్తాయి. వావ్, అమ్మ ప్రేమ నాకు అర్థం అవుతుంది. నిద్ర లేచారా యువరాణి? మీకు శుభోదయం. అరే, నువ్వు వచ్చేసావా? హ్యాపీ 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 బర్త్డే. హ్యాపీ 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 బర్త్డే టు యు. హ్యాపీ 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 బర్త్డే టు లీలా. నీ కలలు ఫలించాలని నేను కోరుకుంటున్నా. ధన్యవాదాలు, చాలా ధన్యవాదాలు. మీ ప్రేమకి ధన్యవాదాలు. కిందకి రా లీలా, వచ్చి మాతో ఆటలాడు. అవును యువరాణి, రండి ఆడుకుందాం. నేను వెళ్ళనా డాడీ? అలాగే వెళ్ళిరా బంగారం. ఇవాళ నీ పుట్టినరోజు, అందువల్ల నువ్వు నీ ఇష్టానికి ఆడుకోవచ్చు. ఓ, నాకు మీరంటే చాలా ఇష్టం. నాకు నువ్వంటే చాలా ఇష్టం అమ్మా. ఇప్పుడు వెళ్ళి నీ మిత్రులతో జాలీగా ఆడుకో. నేను నిన్ను సాయంత్రం కలుస్తాను. యువరాణి వస్తోంది, యువరాణి వస్తోంది. తాను కిందికొస్తోంది, తను ఆడుకోవడానికి వస్తోంది. యువరాణి వచ్చేస్తోంది, తను వచ్చేసింది. హే,
వచ్చేసింది బర్త్డే బేబీ. యా! చాలా థ్యాంక్స్. ఇలా చూడండి, ఇదే నాన్నగారు ఇచ్చిన బహుమతి. వావ్, చాలా అందంగా ఉంది. ఓహో, దాన్ని నేను తాకి చూడొచ్చా? నన్ను దయచేసి క్షమించు బాలా. నా అనుమతి లేకుండా ఎవరూ దీన్ని ముట్టుకోలేరు. ఇది మా అమ్మ ఆత్మని రక్షిస్తోంది. ఓ, ప్రిన్సెస్, మేము ఈ రోజు మీ అనుమతితోటి మీ పుట్టినరోజు సందర్భంగా నువ్వు నమ్మలేనంతగా ఒక బర్త్డే సర్ప్రైజ్ ని ఇవ్వబోతున్నాం. ఒకటి, ఒకటి, రెండు, రెండు, ఆ ఇంకా తరువాత మూడు. Happy, 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 happy. Many, 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 many more happy returns of the day, Leela. నీ అన్ని కలలు నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. చాలా బాగుంది. మా అందరి తరపున ఇది మీకే యువరాణి. ఓ, అదిరగొడుతున్నావు. చాలా రుచిగా ఉంది. ధన్యవాదాలు మిత్రులారా. నా పుట్టినరోజుని గుర్తుంచుకున్నందుకు ధన్యవాదాలు. నిజం చెప్పాలంటే ఎప్పటిలాగే మాకు తనే గుర్తు చేశాడు. మేం మర్చిపోయాం. అలాగా? అయితే ఎక్కువ ధన్యవాదాలు నీకే. ఇంత చేసావు కాబట్టి నీ పుట్టినరోజు నేను మర్చిపోకూడదు. ఇంతకీ అది ఎప్పుడో నాకు చెప్పు. నీకు నీ పుట్టినరోజు జరుపుకోవడం ఇష్టం లేదా బంగారం? చెప్పు, యువరాన్ని అడుగుతుందిగా. అవును, నీకేమయ్యింది? నువ్వు మాతో చెప్పకూడదా బంగారం? మేము మీ మిత్రులమే కదా. అవును, మనమందరం ఇలాగే ఎప్పుడూ ఎప్పుడూ ఒకటిగా ఒకటిగా కలిసి కలిసి ఉంటాం. ఉంటాం. అవును, మనమందరం ఎప్పుడూ ఇలాగే ఒకటిగానే ఉంటాం. ఎందుకు నీ పుట్టినరోజు తేదీని చెప్పడం లేదు? ఎందుకంటే నాకు తెలియదు. పుట్టినరోజు తెలియకుండా ఎవరైనా ఉంటారా బంగారం? ఖచ్చితంగా అందరికీ తెలుసు. కానీ నాకు తెలియదు. ఆ రోజు నువ్వు మర్చిపోయావా? లేదు, అదెప్పుడో నాకు తెలియదు. ఆ? హ్మ్. ఎందుకంటే నేను పుట్టగానే మా అమ్మ నాన్న యుద్ధానికి వెళ్ళారు. నా బిడ్డల్ని అనుకుంటే నాకు చాలా కష్టంగా ఉంది. వాడు బాగా ఉంటాడు. ఈ యుద్ధం ఎంతో కాలం జరగదు. అతి త్వరలో మన బిడ్డని మనం వచ్చి కలుస్తాం. దాడి చెయ్యండి. మన బిడ్డని ఇక ఎప్పటికీ చూడలేవా? వాళ్ళ కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. నా ఎదురు చూపులు మాత్రమే మిగిలాయి. బంగారం, నీ అమ్మ నాన్న మేఘాలలో ఒక ప్రయాణానికి వెళ్ళారు. ఏంటి, మేఘానిక? కానీ వాళ్ళు మేఘాల్లో కనిపించడం లేదే. వాళ్ళు ఒక ఇంద్రధనుసు పైన నీకోసం ఎదురు చూస్తున్నారు. అది ఆకాశంలో చాలా ఎత్తుగా ఉంది. అయితే నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తాను. వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళడం ఎలా? అక్కడికి వెళ్ళలేవు, అది చాలా ఎత్తు. చెప్పేది అర్థం చేసుకో. ఎందుకు వెళ్ళకూడదు? నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళని కలుస్తాను. నువ్వు దేనికి బాధపడకు బంగారం. వాళ్ళు ఇంద్రధనుస్సు పై నుండి నిన్ను చూస్తూనే ఉంటారు. కానీ కానీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నేను పైకి ఎగరబోతున్నాను. అలా చెయ్యకూడదు, దానికి అవకాశం లేదు. పక్షులన్నీ ఎగురుతున్నాయి కదా, నేనెందుకు ఎగరలేను? నేను ఎగరడం నేర్చుకుంటే కుదురుతుంది కదా. అందువల్లే చెప్తున్నాను. మా అమ్మ నాన్న నా పుట్టినరోజు గురించి నాకు చెప్పే అవకాశమే లేదు. ఓ,
ఇది వినడానికి చాలా బాధగా ఉంది. అందుకనే నువ్వు నాకు ఎగరడం నేర్పించు అని అడుగుతున్నా. ఓ బంగారం, అయినా పర్వాలేదు, ఈ రోజు మనం ఇద్దరం కలిసి పుట్టినరోజును జరుపుకుందాం. ఓ థ్యాంక్ యూ లీలా. కానీ నేను నా పుట్టినరోజుని ఎప్పుడు జరుపుకుంటానంటే నేను ఎగురుకుంటూ వెళ్లి రెయిన్బోలో ఉన్న మా అమ్మా నాన్నని కలిసినప్పుడే చేసుకుంటాను. ఖచ్చితంగా అది జరుగుతుంది. ఇంతకంటే గొప్ప బహుమతి ఏదీ ఉండదు. సరే, నీకు పుట్టినరోజు బహుమతిగా ఏం కావాలి? హ్మ్, ఇంతవరకు నేను దాని గురించి ఆలోచించలేదు. కానీ ఇప్పుడు నాకేం కావాలో తెలుసు. త్వరగా చెప్పు. నాకిప్పుడు తాగడానికి నీళ్లు కావాలి. మనందరం మంచినీళ్లు తాగడానికి ఇప్పుడు వెళ్దామా ఆ పాత బావి దగ్గరికి? ఖచ్చితంగా. రండి స్నేహితులారా, మనం అందరం అక్కడికి వెళ్దాం. అటు వెళ్ళకూడదు యువరాణి. ఈ కోటని దాటి వెళ్ళకూడదని రాజుగారు ఉత్తర్వులు వేశారు. కానీ నాతో ఏమన్నారంటే ఈ రోజు నీ పుట్టినరోజు నీకు నచ్చినట్టుండు అన్నారు. తెలుసా? ఇప్పుడు నా కోరిక ఏంటంటే అది దాన్ని తీసుకోవటానికి ముందే దాన్ని ఆపండి. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావ్? ఆగు, ఆగమంటుంటే. మీరందరూ ఆ పాత నుయ్య దగ్గరికి వెళ్ళండి. నేను ఆ కోతి ఏమి ఇబ్బంది పెడుతుందో చూసొస్తాను. Come on, వెళ్దాం రండి. బాస్, మనమేమైనా తినడానికి కొనాలని అనుకుంటున్నాను. తిండి కొనాలా? నా జీవితంలో కొండవనే దానికి అర్థమే లేదు. దోచుకోవాలి, లాక్కోవాలి. మనకేది కావాలో దాన్ని దోచుకోవాలి. తిండి, బట్టలు, డబ్బు. కానీ బాస్, మ్మ్. మనకిప్పుడు డబ్బు కావాలంటే ఎక్కడైనా ఖజానానే బద్దలు కొట్టాలి. బాగా చెప్పావు. అదే మనం ఇప్పుడు చెయ్యబోయేది. డబ్బే కాదు, బంగారం కూడా దొరుకుతోంది. వాళ్ళ మెడలో ఉన్నది అసలు ఏవై ఉంటుంది? అది చాలా ఖరీదైందై ఉంటుందేమో. బాస్, ఇదిగోండి ఈ వార్తను ఒకసారి చదవండి. ఈ పేపర్ లో ఏం రాశారంటే అతి త్వరలోనే నీటి సమస్య రాబోతోంది అని. నదులు, చెరువు, ఏరుల్లో నీరు ఎండిపోతుందట. లోకంలో అందరూ నీటి ఇబ్బందిని ఎదుర్కొంటారని ఇందులో రాసుంది బాస్. అది మాత్రమే కాదు, ఇకపై రాబోయే కాలంలో నీటి భద్రతలు చాలా కఠినంగా ఉంటాయట. డబ్బున్న వాళ్ళే నీటిని కొనుక్కోగలరని రాసున్నారు. నీటి కోసం ప్రజలు గొడవలు పడతారట. నీటి కోసం యుద్ధాలు కూడా జరుగుతాయట. ఎటువంటి సమస్య అయినా, పోరాటాలైనా లాభాల్ని చేకూరుస్తాయి. అందువల్ల మనం బాగా సంపాదించవచ్చు. నాకు చాలా దాగంగా ఉందమ్మా. ఇక నేను ఒక్క అడుగు కూడా వేయలేనమ్మా. కాస్త ఓర్చుకో మీనా. ఇప్పుడు నువ్వు తాగే ఈ మంచినీళ్ళు వల్ల నువ్వు ఉత్సాహంగా ఉంటావు. శేఖర్, శేఖర్, మీ బిందెని తోసినందుకు క్షమించండి. ఎప్పుడు ఈ తింటే ఈ పక్షి ఈ రకంగానే చేస్తుంది. నాగా, పక్రి, వెళ్ళండి. ఆ బిందెలో నీళ్లు పట్టి వాళ్ళకివ్వండి. ధన్యవాదాలయ్యా. పర్వాలేదు. ఇదిగో తాగు. నీళ్లు తాగాలంటే 50 రూపాయలు సుంకం చెల్లించి మరీ తాగాలి. ఏంటి మీరు చెప్పేది నాకు అర్థం కావటం లేదు. ఏమంటున్నారు? ఏంటి ఇలాగడిగారు? నీళ్లు లేక ఊళ్ళు అల్లాడుతున్నాయి. ఇకపై ఊరికే అనే దానికి అర్థం లేదు. మీకు నీళ్లు కావాలంటే డబ్బు కట్టాలి.
మా ఇంటి దగ్గర నుండి చాలా మైళ్ళు దూరాన ఈ నుయ్యే ఉంది. మా రాజు ప్రజల కోసం ఈ నుయ్యి తీశారు. వీటి కోసం మేము డబ్బు ఇవ్వలేం. అంతేకాదు, నీళ్లు కోసం డబ్బు పుచ్చుకోవటం తప్పని అందరికీ తెలుసు. శేఖర్, ఈ బావిని తీసుకొని చాలా రోజులయ్యింది. డబ్బులిచ్చి నీళ్లు పట్టుకెళ్ళండి, లేదంటే దాహంతో చావండి. అరే బాస్, ఇక్కడ కొంచెం చూడండి. తను చెప్పింది నిజమే. ఏంటి? ఉండండి, తీసి చూపిస్తాను. ఎక్కడుంది? భయపడకు. నీటి చట్టం ఇందులో ఏం చెప్తోందంటే, ఊరి చివరున్న బావి నీటికి డబ్బు ఎవరు వసూలు చేసినా వాళ్ళు శిక్షించబడతారని రాసుంది. అది ఏ శిక్షో తెలుసా? 100 కొరడా దెబ్బలు తినాలట బాస్. కాస్త జాలి చూపించండి, మా అమ్మాయికి నీళ్ళు ఇవ్వండి. నేనేవి జాలి లేనివాడిని కాదు. కావాలంటే మీకు నేను కొంత తగ్గిస్తాను. ఎందుకంటే మీ బిడ్డ దాహంతో బాధపడుతుంది కాబట్టి. ఒక్క 45 రూపాయలు ఇస్తే చాలు, 50 రూపాయలు వద్దు. ఆ? ఇలా చూడండి, నేను బతిమాలుకుంటున్నాను. నా దగ్గర అంత డబ్బు లేదు. కానీ మీ మెడలో ఒక వెండి నగ ఉంది కదా. ఆ, ఇది వద్దు. ఇది నా అమ్మది. అలాగా? అది ఇప్పుడు నాకు చెందాలి. ఆ, అదే నీకు మంచిది. నీకెంత ధైర్యం లేకపోతే వాళ్ళు బావి నుంచి నీళ్లు తీసుకుంటుంటే ఆపుతావు. నిన్ను నువ్వేమనుకుంటున్నావు? నువ్వొక నేరస్తుడివి. ఈ బావిలోని నీళ్ళకి డబ్బు వసూలు చేయడం ఒక నేరం. ఈ బావి ప్రజలందరికీ సొంతం. ఓ అలాగా? నేను తెలియక అడుగుతున్నాను. ఇన్ని చట్టాలు మాట్లాడుతున్నావు. ఈ నుయ్యిని మీ తాత కట్టించాడా? ఇదే నిజం. ఈ బావిని మా తాతగారైనటువంటి మహారాజు రామ్ సింగ్ గారే తీయించారు. ఆ, యువరాణి లీలా, దయచేసి మాకు సహాయపడండి. మా అమ్మాయికి చాలా దాహంగా ఉంది. ఇలా చూడు, మ్మ్. నువ్వు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకెప్పుడు నువ్వు ఇక్కడ నాకు కనిపించకూడదు. హ్మ్. యువరాణి అని తెలియక మాట్లాడాను. ఎప్పుడూ నేను మీ ఆజ్ఞకి కట్టుబడి ఉంటాను. నన్ను క్షమించండి. నన్ను మీరు క్షమించండి యువరాణి. నేను మీకు బానిస లాంటి వాణ్ణి. నాకు మాత్రం మీరు దండలు ఇది విధించొద్దు. నీకొక మంచి గుణపాఠం కావాలి. సరే యువరాణి, జరిగిందంతా మీరు మర్చిపోండి. తర్వాత మరో విషయం, పక్షుల్ని బంధించకూడదు. ఆ పక్షిని వెంటనే విడుదల చేయి. మీ ఆజ్ఞకి నేనెప్పుడు కట్టుబడి ఉంటాను. ఈ పక్షిని ఈ రోజే వదిలేస్తున్నాను. ఆ! హ, మిమ్మల్ని ఇది భయపెట్టిందా? చెప్పండి యువరాణి. నాగా, పక్కిరి, రండి వెళ్దాం. చాలా మంచిది. ఈ సహాయాన్ని నేను మర్చిపోను యువరాణి. మీరు చల్లగా ఉండాలి.